అన్నమాట. వైటమిన్ సి పెద్ద ఎక్కువేమీ ఉండదు, వెరీ సింపుల్ వన్. ఓకే, రైట్. బట్ హోప్ లాస్ట్ 3 days ప్రోగ్రామ్ మీ అందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చిందేమో అనుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్ పైన ఒక క్లారిటీ, అండ్ వై స్కిన్ న్యూట్రిషన్ అంటే ఎందుకు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఒక చిన్న క్లారిటీ వచ్చింది. రేపొద్దున మీరు ఎవరికైనా రికమెండ్ చేయడానికైనా మీ సెల్ఫ్ గా తో కాస్ట్ గురించి పక్కన పెట్టి మీ సెల్ఫ్ గా మీరు పర్చేస్ చేసి యూజ్ చేయడానికి ఈ సెషన్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రోజు రెనివింగ్ అండ్ ఫోమింగ్ గురించి తెలుసుకుందాం. ఈ రెనివింగ్ అనే సెట్ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాం. ఫర్మింగ్ అనేది 40 అండ్ అబోవ్ కి రికమెండ్ చేస్తాం. ఓకే, ఇంకా 40 అబోవ్ అంటే నేను మెసేజెస్ లో లైక్ 25 ఏంటి, 30 ఏంటి, 60 ఏంటి, 70 ఏంటి, ఇంకా 40 దాటి 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఇంకా ఒకటే సెట్ ఫర్మింగ్ అనమాట. 40 అబోవ్ ఇప్పుడు కొన్ని చెప్తున్నాం, 25 to 40 ఒక ఏజ్ లిమిట్ చెప్తున్నాం. ఆ బిట్వీన్ అయితే ఒక రకంగా, అండ్ 40 అబోవ్ అంటే దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్ అనమాట, ఇంకెవరైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెల్ఫ్ గా యూజ్ చేస్తున్నాం, గుడ్. బట్ బయట వాళ్ళకి రికమెండ్ చేసేటప్పుడు ఈ యాంటీ ఏజింగ్ అనేది హెల్ప్ అవుతుందా, మనకి బిజినెస్ పరంగా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, రైట్ నౌ 1000 కోట్ల బిజినెస్ ఉంది. నెక్స్ట్ 5 years లో 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది మన యాంటీ ఏజింగ్ కేటగిరీ. సో యాంటీ ఏజర్స్ చూస్తే అంటే ఎంతమంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు ప్రపంచంలో చూస్తే, ఉమెన్ వచ్చి 62% వాడుతున్నారు, మెన్ వచ్చి 38% వాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ కదా. అండ్ ఇప్పుడు చూడండి, నేను వాడతాను, ఇప్పుడు మీరు వాడుతున్నారు, మీ హస్బెండ్ కి కూడా ఇస్తారు కదా వాడమని. రేపొద్దున్న మన పిల్లలు కూడా 18 years వచ్చిన తర్వాత నో డౌట్ ఈ ప్రొడక్ట్స్ ఇస్తాం కదా వాడమని. పర్సంటేజ్ పెరుగుతూ వెళ్తుంది మనకి. మనొక్కటే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ అవేర్నెస్ పెరగడం వల్ల ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది ముందుకొచ్చి ఈ ప్రొడక్ట్ వాడండి, ఇలా వాడండి, ఇది వాడకండి, దిస్ ద పిహెచ్ లెవెల్, ఇవన్నీ చెప్తున్నారు. అవేర్నెస్ అనేది చక్కగా పెరుగుతుంది. ఎంతమంది మీ పిల్లలకి మీరు ముఖానికి సబ్బు కాకుండా ఫేస్ వాష్ రికమెండ్ చేశారు? ఇప్పుడు మా అబ్బాయి 14 years, ఒక 4-5 years బ్యాక్ నుంచే నేను, అంటే అరౌండ్ 9 years 10 years టైంలోనే నేను ఫేస్ వాష్ ఇచ్చేసాను, బాడీకి బాడీ వాష్ ఇచ్చేసాను, సోప్ కాకుండా. సో మీరు ఎంత ఎదిగినా మా ఇంట్లో సబ్బు కనిపించదు, బాడీ వాషెస్ ఫేస్ వాషెస్ కనిపిస్తాయి. గుడ్, మీరు కూడా యూ కెన్ స్టార్ట్ ఇట్. మన సోప్స్ దే ఆర్ గుడ్, రిచ్ మాయిశ్చరైజర్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. యా, చాలా మంది ఇస్తున్నారు. స్టార్ట్ డూయింగ్ ఇట్. ఏమవుతుందంటే ఫేస్ లో ఒక మంచి డిఫరెన్స్ వస్తుంది అనమాట. మన పిల్లలకి పక్కన పిల్లలకి చాలా మార్పు కనిపిస్తుంది స్కిన్ లో. మీ ఇంట్లో కూడా ఓకే, రైట్. నాకు ఎప్పుడు కూడా స్కిన్ కేర్ గురించి మాట్లాడినప్పుడు ఇంతకు ముందు నేను ఒక ప్రోగ్రామ్ చేసేదాన్ని అనమాట, ఇప్పుడు చెయ్యట్లేదు, కోవిడ్ కి ముందు చేసేదాన్ని. ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేదాన్ని. సీనియర్ ఏబిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ఎంతమందికి గుర్తుంది? ఇక్కడ ఎవరైనా ఉంటే మెన్షన్ చేయండి, నేను చెప్తా. శిరీష గారు, యూ హ్యావ్ పర్సోనా క్రీమీ సోప్ ఉంది కదా, అది వాడండి. ప్యాంపర్ యువర్ సెల్ఫ్ అనే ప్రోగ్రామ్ ఎంతమందికి గుర్తుంది? యా, గీత గారు, యా డెఫినెట్లీ మీకు గుర్తుంటుంది. రాజమండ్రిలో కూడా చేసాం కాబట్టి, యా వైజాగ్ లో చేసాం కాబట్టి అపర్ణ గారు, తిరుపతిలో చేసాం కాబట్టి ఉషా గారికి, యా
రత్న గారు చాలా మందికి తెలుసు. ఈ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ లో ఏం చేసేవాళ్ళం అంటే ఆఫీస్ లో ఆర్టిస్ట్రీ మీద ఇంత పీవీ చేస్తే గనక యా చండీ గారు కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ప్రోగ్రామ్స్ లో. ఇంత పీవీ అని చేస్తే వాళ్ళకి ఆర్టిస్ట్రీ ఫ్రీ ఫేషియల్ ఇచ్చేవాళ్ళం. ఆర్టిస్ట్రీ ఫ్రీ ఫేషియల్ ఇచ్చేవాళ్ళం. అండ్ దాంతో పాటు యా ఉమాదేవి గారు కూడా మెనిక్యూర్ చేయించే వాళ్ళం, పెడిక్యూర్ చేయించే వాళ్ళం. అయితే ఆ నాకు కాకినాడలో వన్ ఆఫ్ ద ఏబిఓ ఈ వీళ్ళు ఉంటారు కదా, ఏది శాంతి గురించి మాట్లాడతారు కదా, వైట్ శారీ కట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని అలా ఉంటారు కదా. ఒక ఆవిడ అన్నారనమాట, అమ్మా మీరు చాలా తప్పు చేస్తున్నారు, మన శరీరాన్ని ప్యాంపర్ చేయకూడదు అని చెప్పి అన్నారనమాట నాతో ఒకసారి. ఓకే. సో ఒక మూవీలో ఒక డైలాగ్ వస్తుంది, ఫేమస్ డైలాగ్. ఆ అదే మన సినిమా పేరు అందరికీ తెలిసే ఉంటది, నేను పేరు చెప్పట్లేదు. అందులో హీరోయిన్ ఏం చెప్తుందంటే హీరోకి, యా నేమ్స్ వద్దు, నార్మల్ గా చెప్తున్నాను అనమాట. ఓకే. ఆ హీరోయిన్ ఏం చెప్తుందంటే, చూడండి ఈ శరీరాన్ని చూసి మీరు ప్రేమిస్తున్నారు కదా, ఈ శరీరం అంతా కూడా మట్టే, ఇదంతా మట్టిలో కలిసిపోతే అది ఇది అని చెప్పి తను హీరోయిన్ చెప్తుంది అనమాట. నాకు ఈ స్కిన్ కేర్ మాట్లాడినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఆ డైలాగ్ ఆవిడ చెప్పింది ఎప్పుడు గుర్తొస్తుంది, అండ్ ఈ మూవీలో డైలాగ్ గుర్తొస్తుంది. కానీ అల్టిమేట్ గా మన శరీరమే మనకి పరమ చిరాగ్గా ఉండే, మన చుట్టూ ఎవరైనా ఉంటారా? మనము ఆ అని ఈ పాయింట్ ఎందుకు చెప్పాలనుకుంటున్నారో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనము మన ఇంటిని శుభ్రపరచుకుంటున్నాం. ఎందుకు? ఇల్లు చెత్తా చెదారంగా ఉంటే మనశ్శాంతి ఉండదు. అంటే క్లమ్జీగా ఉంటే విసుగ్గా ఉంటుంది కదా, చిరాగ్గా ఉంటుంది. ఎనీ రిలీజియన్ దేవుడి మందిరాన్ని, దేవుడి గదిని, లేకపోతే దేవుని పెట్టుకునే అల్మారానో ఏదో ఒక ప్లేస్ శుభ్రంగా ఉంచుతాం, అవునా? ఎందుకు? దేనికి చేస్తాం అవన్నీ? ఎక్కడైతే శుభ్రత పరిశుభ్రత అనేది ఉంటుందో దేవుడు వస్తాడు అని. ఇప్పుడు మనము శ్రావణ మాసంలో చేసే పూజలన్నీ అదే కదా. లేదు చర్చ్కి వెళ్ళి పూజించుకుంటాం, లేకపోతే మసీదుకి వెళ్ళి చేస్తాం, ఎనీథింగ్ మీరు తీసుకోండి, శుభ్రము అనేది ఉంటుంది. కానీ మన శరీరాన్ని మరి మనం ఎలా శుభ్రపరచుకుంటున్నాం? మన శరీరాన్ని మనం ఎలా శుభ్రపరచుకుంటున్నాం? నీ జుట్టు ఎలా ఉంది, ఓకే, నీ యూజ్ చేసే ఐటమ్స్ ఏంటి? నాకు ఇల్లు ఉండకపోవచ్చు, కార్ ఉందా, వెరీ గుడ్, ఐఎమ్ ఏ వెరీ రిచ్ పర్సన్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్, దాన్ని బట్టే ఉంది. స్కిన్ ఇస్ ద ఇండెక్స్ అంటే చెప్తాం, మైండ్ ఇస్ ద ఇండెక్స్ సంథింగ్ ఏవో చెప్తారు. నన్ను అడిగితే మాత్రం చర్మాన్ని చూసినప్పుడు నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అనేది ఇట్టే కనిపెట్టేయచ్చు. ఇట్టే కనిపెట్టేయచ్చు నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావు అనేది. నీ చర్మాన్ని చూసి, నీ జుట్టును చూసి ఇట్టే గుర్తుపట్టేయచ్చు. కారణం ఏంటి? ఇంటర్నల్ హెల్త్ ఈస్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ కేర్ ఈస్ ఎక్స్టర్నల్ హెల్త్ అంటాము. అంటే నువ్వు లోపలికి పోషకాలు పంపట్లా, నీ జుట్టు ఊడిపోద్ది కదా. నువ్వు ఇంటర్నల్ న్యూట్రియంట్స్ తినట్లా, నీ స్కిన్ ఎలా గ్లో అవుతుంది? రాత్రి నుంచి మాకు వర్షాలు పడుతున్నాయి, ఓకే, వర్షంలో తడిస్తే క్రీమ్ అంతా పోతుంది, మేకప్ అంతా పోతుంది, బట్ హౌ ఆర్ యూ లుకింగ్? రైట్. సో మీ మీ ఇంటర్నల్ హెల్త్ ని ఎలా ఉంది అనేది మీ ఎక్స్టర్నల్ గా కనిపిస్తుంది. ఓకే. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా ఏమైనా డైలాగులు చెప్తే అవును కదా, నిజం కదా, సో మీరు అసలు అట్లాంటివన్నీ ఇది చేయకండి. కేర్ తీసుకోండి. ఏదైనా చిన్న ఛాలెంజ్ వచ్చిందా, ఓవర్కమ్ చేయండి దాన్ని. ఓకే, రైట్. అండ్ మెంటల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెంటల్ హెల్త్ ఎప్పుడు వస్తుంది? చిన్న చిన్న వాటిల్లో, చిన్న చిన్న సంతోషాలతో మెంటల్ హెల్త్ వస్తుంది. మన ఎన్విరాన్మెంట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే.
ఒక 2-3 రోజుల నుంచి నా నా ఫేస్ చాలా డల్ గా ఉందన్నమాట. 2-3 రోజులు కాదు, చాలా రోజుల నుంచి. సో మనశ్శాంతి లేక జుట్టు ఊడిపోతుంది నాకు. మీ ఫేస్ ఇదిగా లేదు అని చెప్పేసి. ఓకే. సో ఇట్ రిఫ్లెక్ట్స్ మన ఇంట్లో ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఉన్నా ప్రతిదీ ముఖం మీదే కనిపిస్తుంది. కాబట్టి కేర్ అనేది తీసుకోండి. ఓకే. మీరు ఈ ప్రోడక్ట్ వాడతారా, వేరే ప్రోడక్ట్ వాడతారా, మీ ఇష్టం అది. మీ ఇష్టం అది. ఏది వాడతారు అనేది. బట్ ఖచ్చితంగా అలా నేనని వేరే దానికి వెళ్ళి వాడండి అని చెప్పట్లా. వేరే ఏ దానికన్నా కూడా బెటర్ కాబట్టి మనది వాడండి అని చెప్తున్నా అనమాట నేను. ఓకేనా? నౌ ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనేది మనం చెప్పుకున్నాం. నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత వాడడం కాదు. ముసలితనంలో కూడా నా స్కిన్ అనేది హెల్దీగా, అందంగా కాదు, హెల్దీగా ఉండడానికి వాడతాం యాంటీ ఏజింగ్ అనేది. ఓకే. 34% ఆఫ్ ద పీపుల్ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ని ఇష్టపడుతున్నారు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, న్యాచురల్ ప్రొడక్ట్స్ ని, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 85% ఆఫ్ ద పీపుల్ కెమికల్ ఫ్రీ, వీగన్, ప్లాంట్ బేస్డ్ క్లెయిమ్స్ ఇష్టపడుతున్నారు. 54% ఆఫ్ ద పీపుల్ హార్మ్ఫుల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ని ఇష్టపడుతున్నారు. అంటే ప్రొడక్ట్ లో సల్ఫేట్ ఉండకూడదు, పారాబెన్స్ ఉండకూడదు. 39% ఆఫ్ ద పీపుల్ ఇంగ్రీడియంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఓకే. అండ్ వన్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్ ఒకటి చెప్తాను నేను. నిన్న నేను ఒక ప్లేస్ కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఎగ్జాక్ట్లీ నా ఏజే మేబీ నాకన్నా 1 ఇయర్ అన్నా చిన్న ఉండొచ్చేమో, నాకు తెలీదు. వాళ్ళందరికన్నా అంటే నేను యంగ్ గా కనిపిస్తున్నా స్కిన్ పరంగా. అందరికన్నా కూడా నేనే యంగ్ గా కనిపిస్తున్నా. ఎందుకని? నేను ఇక్కడ ఆంవేలోకి ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చిందో అప్పటి నుంచి న్యూట్రిలైట్ అండ్ ఆర్టిస్ట్ వాడడం వల్ల దాని బెనిఫిట్ ఈ రోజు కనిపిస్తుంది నాకు. బికాస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఆ పర్టికులర్ పాయింట్ ని మీ అందరితో షేర్ చేయడానికి. యాంటీ ఏజింగ్. ఈ రోజు నా వయసు కన్నా నేను తక్కువ కనిపించకపోవచ్చు బయట, బట్ ఎంత ఏజ్ అయితే ఉందో ఎగ్జాక్ట్ గా అంత ఏజ్ అయితే గనక ఖచ్చితంగా అంతకు మించి అయితే ఉండదు. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ యాంటీ ఏజింగ్. ఓకే. సో కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్కిన్. ఇప్పటి వరకు న్యూట్రిలైట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇక నుంచి యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ స్కిన్ అండి. ఓకే. దెన్ ఇక్కడ రెనివింగ్ అండ్ ఫర్మింగ్ సొల్యూషన్ సెట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? అందరూ వాడుతున్నారు చాలా వరకు, బట్ స్టిల్ నిన్న చివరిలో మీరు అదే క్వశ్చన్ ని 10 సార్లు అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వన్ మోర్. అఫ్ కోర్స్ కొంతమంది స్టార్టింగ్ లో జాయిన్ అవ్వలేదు కాబట్టి సేమ్ క్వశ్చన్స్ ఎండింగ్ లో రిపీట్ చేశారు. నేను ఇంకొక చిన్న పని ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ స్కిన్ కేర్ సిరీస్ ని స్టార్ట్ చేశాను కదా, దిస్ ద లాస్ట్ డే కదా, ఈ మంత్ లో కాకుండా నెక్స్ట్ మంత్ లో వన్స్ ఆర్టిస్ట్ అచీవర్ క్లబ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చేస్తా. ఏంటి? ఫస్ట్ ఓన్లీ క్లెన్జర్స్ గురించి చెప్తా. ఎలాగా? 18 to 25 ఏంటి, 25 అబోవ్ ఏంటి, ఆయిలీ ఏంటి, డ్రై ఏంటి, కాంబినేషన్ ఏంటి, ఓన్లీ క్లెన్జర్స్. అదే సెషన్ లో ఓన్లీ ఎన్ని క్లెన్జర్స్ ఉన్నాయి. అదే ఇంకో సెషన్ లో డే టైం వాడేటువంటి లోషన్స్, క్రీమ్స్ ఏమున్నాయి, రాత్రిపూట వాడేవి ఏమున్నాయి, దాన్ని మళ్ళీ డివైడ్ చేసి నేను మీ అందరికి ఇంకొక సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తా. ఓకే. అప్పుడు మీకు ఒక రివిజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ విన్నారు, అప్పుడు మీరు టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మీరు వింటారు. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఆర్డర్ పెట్టుకోవడానికి, రేపు పొద్దున ఎవరికైనా రికమెండ్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత నిన్న ఒక పీడిఎఫ్ చెప్పాను కదా, ఒక బుక్ రిలీజ్ అయిందని చెప్పాను కదా, ఆ బుక్ కనుక మీ దగ్గర ఉంటే
అసలు నా అవసరం మీకు ఉండదు. ఆ బుక్ మీ దగ్గర ఉంటే మీకు నా అవసరం లేదు. ఎందుకో తెలుసా? చాలా క్లియర్ గా బుక్ లో ఆయిలీ ఎవరు వాడాలి, కాంబినేషన్ ఏం వాడాలి, డ్రై ఏం వాడాలి, చాలా డెప్త్ గా డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఓకే, సో కాబట్టి ఆ బుక్ తీసుకోండి. నౌ ఇక్కడ ఆర్టిస్ట్రీ గురించి చెప్పుకుంటే న్యూట్రిలైట్ యాజ్ వెల్ యాజ్ ఆర్టిస్ట్రీ రెండు కలిపి మనము రికమెండ్ చేస్తాం. రెండు కలిపే మనము ఆర్టిస్ట్రీ హ్యాండ్ అవుట్ బుక్ అండి. ఆర్టిస్ట్రీ హ్యాండ్ అవుట్ బుక్ దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే నా దగ్గర 3 గ్రూప్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఉంది. టెలిగ్రామ్ లో 4,500 మంది ఉన్నారు టెలిగ్రామ్ లో. ఈ అప్డేట్స్ అని ఒక గ్రూప్ ఉంది కదా, 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ గ్రూప్ లో 2,000, సెకండ్ గ్రూప్ లో 2,000, థర్డ్ గ్రూప్ లో 1,090 ఎంతో ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు? టెలిగ్రామ్ ని పక్కన పెట్టేస్తే 5,000 పైన ఉన్నారు. హార్డ్లీ 100 మంది కూడా మెసేజ్ చూస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే లీడర్షిప్ అని నేను పంపిస్తూనే ఉన్నా. ఆ హ్యాండ్ అవుట్ బుక్ అనేది రిలీజ్ అయినప్పుడు నేను వెంటనే అందరికి మెసేజ్ చేశాను, దిస్ ఇస్ ద హ్యాండ్ అవుట్ బుక్, 199 రూపీస్ కి అవైలబిలిటీ ఉంటుంది, తీసుకోండి అని. ఎంతమంది చూస్తారు మెసేజ్? ఇప్పుడు చూడండి, చంద్రు గారు డైమండ్స్ కి, లేకపోతే ఎమరల్డ్స్ అండ్ ఎబో, లేకపోతే కొంతమంది ప్లాటినం అండ్ ఎబో కి మెసేజ్ పంపిస్తారు. ఇప్పుడు మీలో 3%, 6%, 9% అందరూ ఉన్నారు నా గ్రూప్ లో. ఇప్పుడు మీకు ఎవరిస్తారు బేసిక్ ఇన్ఫర్మేషన్? మన స్టాఫ్స్ లో కూడా ఇస్తారు. ఇక్కడ స్టోర్ లో ఉండే స్టాఫ్స్, ఇప్పుడు వైజాగ్ లో ప్రవీణో, హైదరాబాద్ లో సునీలో, కరీంనగర్ లో రవియో, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు. ఎంతమందికి ఇవ్వగలరు? కొంతమందికి. వాళ్ళకన్నా మీరు చూస్తే మాక్సిమం వాళ్ళకన్నా ఫస్ట్ ముందు ఇచ్చే మెసేజ్ నేను మీకు. ఇప్పుడు మీరు ఆ మెసేజ్ ని ఫాలో కాకపోతే ఎలాగా? ఇదే కాదు, ప్రతిదీ ఆఫీసెస్ కి సెలవంటే పంపిస్తున్నాను. మీరు చెప్పండి, స్టోర్ స్టాఫ్ కన్నా ఫస్ట్ నా దగ్గర నుంచే కదా మీకు వస్తుంది మెసేజ్. నేనే ఫస్ట్ పంపిస్తాను, అవునా? మరి మీరు అక్కడ చూడండి, అంతమంది దగ్గర నా నెంబర్ ఇచ్చేసి ధైర్యంగా నేను ఆ గ్రూప్ ని ఎవరి కోసం రన్ చేస్తున్నా? టైంతో సంబంధం లేకుండా ఏ టైం కన్నా మెసేజ్ ని ఎందుకు పంపిస్తున్నా? ఎవరు బెనిఫిట్ అవ్వాలని పంపిస్తున్నా? మీరు బెనిఫిట్ అవ్వాలని పంపిస్తున్నా, అవునా? సో కాబట్టి నేను ఏదైనా మెసేజ్ పంపిస్తే అది ఉపయోగం ఉండొచ్చు, అనవసరమైందైనా అవ్వచ్చు. ఒకసారి నేను అసలు ఏం పంపించాను అనేది చూడండి. ఓకేనా? రైట్. సో అది మీకోసమే అన్నమాట. అండ్ రెండోది, మీరు చూసినా చూడకపోయినా చూసే వాళ్ళ కోసమన్నా నేను పంపిస్తూ ఉంటాను. ఓకే, రైట్. ఆర్టిస్ట్రీ హ్యాండ్ అవుట్ బుక్ అనేది, అంటే ఇప్పుడు ఎందుకంటే ఇంత శుద్ధి చెప్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలా లిమిటెడ్ స్టాక్స్. ఏపీ తెలంగాణ అంతా కలిపి 100 బుక్స్ ఉంటాయేమో అంతే. ఏపీ తెలంగాణ అంతా జస్ట్ 100 బుక్స్ ఉంటాయేమో అంతే. ఎన్నున్నాయో కూడా తెలియదు మనకి. హైదరాబాద్ లో మన ఎక్స్పీరియన్స్ ఉంది, 90 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది న్యూట్రల్ లైఫ్ కి. ఆర్టిస్ట్రీని ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన ట్రైనింగ్ లో చెప్పారు, గుర్తుందా ఎవరికైనా? ఆర్టిస్ట్రీని ఏ సంవత్సరంలో ఎవరు స్టార్ట్ చేశారు? అబ్సల్యూట్లీ 1968 లో స్టార్ట్ చేశారు. 1968. యాక్చువల్ గా దీపిక గారు, నేను ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను, కార్ల్ రెయిన్బోగ్ వాళ్ళ వైఫ్ అనే చెప్తారని. ఎడిత్ రెయిన్బోగ్, ఎడిత్, EDITH, ఎడిత్ రెయిన్బోగ్. 1968 లో ఎడిత్ రెయిన్బోగ్ స్టార్ట్ చేశారనమాట. అట్లీస్ట్ గుడ్ కదా, వాళ్ళ వైఫ్ అని గుర్తుంది. ఓకే, సో ఎడిత్ రెయిన్బోగ్ స్టార్ట్ చేశారు అంటే మోర్ దాన్ 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఎందుకు?
ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో తప్పులు జరిగేటువంటి అవకాశాలు తక్కువ. అండ్ ఇక్కడ ఇది మొన్న చెప్పా నేను, సైన్స్ బిహైండ్ ద ఆర్టిస్ట్రీ, న్యూట్రిలైట్ అండ్ ఆర్టిస్ట్రీ కలయిక, ద స్టెప్ ఫార్వర్డ్ అండ్ పర్సనలైజేషన్. సో ఆర్టిస్ట్రీ అండ్ న్యూట్రిలైట్ కలిసినప్పుడు మనకి ఫైటో న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి. ఇక్కడ సైన్స్ గురించి నేను మాట్లాడాను కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా, కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన చర్మానికి 5 రకాల రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. చర్మాన్ని ప్యూరిఫై చేయడం, చర్మాన్ని బ్యాలెన్స్ చేయడం, చర్మాన్ని రీబిల్డ్ చేయడం, చర్మానికి మాయిశ్చరైజర్ అందించడం, వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్టిస్ట్రీలో ఏం చేశారంటే రూట్ కాజ్ అన్నమాట, ప్రివెన్షన్ అంటాం. ప్రివెన్షన్ అంటే ఏంటి? ప్రాబ్లం రాకుండానే జాగ్రత్త పడడం. ఇప్పుడు నా స్కిన్ కి ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను కేర్ తీసుకునే బదులు ప్రాబ్లం రాకుండా కేర్ తీసుకుంటే, అందుకే ఇక్కడ ఏం కనుక్కున్నారంటే హెల్దీకి అన్హెల్దీ స్కిన్ కి తేడా ఏంటి, ఆల్రెడీ నా స్కిన్ అన్హెల్దీగా ఉంటే మళ్ళీ హెల్దీగా మార్చచ్చా, కారణాలు ఏంటి అన్హెల్దీ స్కిన్ కి అని తెలుసుకున్నారు. అన్హెల్దీ స్కిన్ యొక్క కారణం అంటే అన్హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది అంటే డీహైడ్రేటెడ్, రఫ్ గా, పొట్టు లెగుస్తున్నట్టుగా ఉంటుంది, ఫైన్ లైన్స్, రింకిల్స్, స్కిన్ జారిపోవడం, చీక్స్ దగ్గర, కంటి దగ్గర ఎక్కువగా ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్, రెడ్ కలర్ లో ఉంటుంది. బ్లాచీ అన్న రెడ్ కలర్ స్కిన్ అన్న ఒకటే, అక్కడక్కడ ఎర్రగా ఉంటుంది అనమాట. హెల్దీ స్కిన్ ఎలా ఉంటుంది? చక్కగా మాయిశ్చరైజ్డ్ ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, ఫర్మ్ గా, టైట్ గా, ఎలాస్టిక్ తో ఉంటుంది. రోజీ గ్లో అంటే ఫేస్ లో చూస్తే పింకిష్ టోన్ ఉంటుంది అనమాట, అదే ఒక బ్రైట్ గ్లో కనిపిస్తుంది. స్కిన్ అంతా ఈవెన్ టోన్ గా ఉంటుంది, బ్లాచీనెస్ ఉండదు, రెడ్ కలర్ లో ఇరిటేషన్ అనేది కలగదు అనమాట. ఇది కూడా నేను చెప్పాను, దేర్ ఆర్ 4 డిఫరెంట్ కలర్స్. మీరు ఫస్ట్ కలర్ చూస్తే ఫస్ట్ 2 కలర్స్ ఇండికేట్స్, ఇలాగే చెప్తా సింపుల్ గా అర్థం అవడానికి, మన చర్మం ఎంత లేతగా ఉంటుందో లేత రంగుల్ని ఉపయోగించారు. చర్మం ముదిరే కొద్దీ, ఏజ్ ముదిరే కొద్దీ మనకి ఆ స్కిన్ టోన్ కి సంబంధించి రిఫ్లెక్ట్ అయ్యేలాగా ప్రొడక్ట్ యొక్క కలర్స్ ని కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ కలర్ ఇండికేట్స్ బ్యాలెన్సింగ్ సొల్యూషన్ సెట్, సెకండ్ వన్ హైడ్రేటింగ్ సొల్యూషన్ సెట్, మూడోది రెన్యూవింగ్ సొల్యూషన్ సెట్, నాలుగోది ఫార్మింగ్ సొల్యూషన్ సెట్. మనకి చిన్న ఏజ్ లోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, కానీ 20, 30, 40 వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా బయటపడతాయి అన్నమాట. ఓకే, అది ఆ ఆరో యొక్క మీనింగ్. మన స్కిన్ కి 5 బ్యారియర్స్ అనేవి ఉంటాయి. మేజర్ గా ఈ బ్యారియర్స్ గురించి మాట్లాడే ముందు చర్మం పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇంపార్టెంట్ మనందరికి. మైక్రోబయోమ్ అంటారు, అంటే సూక్ష్మ జీవులు. మైక్రోబయోమ్ అంటే బయోమ్ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్. ఓకే, మన చర్మం పైన బ్యాక్టీరియా, ఫంగస్, అలాగే వైరస్ కూడా ఉంటాయి. ఇవన్నిటి కలయికనే మైక్రోబయోమ్ అంటాం. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే జీవరాశి. ఇప్పుడు నాదొక ఇల్లు ఉంది, పక్కనొక ఇల్లు ఉంది, పక్కనొక ఇల్లు ఉంది. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో ఇన్ని కలిపి ఉన్నాయి కాబట్టి ఇది ఒక గ్రూప్ హౌస్. నేను ఒక్కదాన్ని, నా ఇల్లు, నేను ఒక మైక్రో ఆర్గానిజం. సో మా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్లన్నీ కలిపితే మైక్రోబయోమ్. సో ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఈ ఆర్గానిజమ్స్ అనమాట. బయట వాతావరణ కాలుష్యం నుంచి ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది, చర్మం మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగాలంటే ఏం చేయాలి? ఇంటర్నల్ ఫుడ్ మంచిది తీసుకోవాలి, వాతావరణ కాలుష్యంకి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా చక్కగా ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలి. అండ్ అలాగే మన చర్మం పైన ఉండేటువంటి హెయిర్ ఫాలికల్స్, గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, మన స్కిన్ కూడా అంటే పల్చగా ఉంటుంది కొంతమందికి థిక్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్యాక్టీరియల్ కమ్యూనిటీస్ వల్ల, ఓకే, బ్యాక్టీరియల్ కమ్యూనిటీస్ వల్ల అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనందరినీ సౌత్ అంటారు, నార్త్ అంటారు,
ఈస్ట్ వెస్ట్. ఇక్కడ మన కమ్యూనిటీ అంతా ఒకలా ఉంటాం. సౌత్ లో ఇడ్లీ సాంబార్ ఎగ్జాంపుల్, నార్త్ అంటే రోటీ బటర్ నాన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ విధంగా అన్నమాట కమ్యూనిటీస్. ఓకే, తర్వాత ఈ బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది, యూవీ రేట్స్ తో ఫైట్, యూవీ లైట్ తో ఫైట్ చేస్తుంది, దెబ్బలు వాటంతటా అవి నయం అవడానికి హెల్ప్ చేస్తుంది, చర్మం యొక్క ఇమ్యూనిటీ మెయింటైన్ చేసి చర్మం హెల్తీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. మన చర్మానికి అవసరమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏంటి అంటే డిఫెన్స్ సిస్టమ్. చర్మం అంతా కూడా తనను తను కాపాడుకోవాలి. రెండోది చర్మం మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఈ మైక్రోబయం. ఈ మైక్రోబయం అంటే విచ్ ఇస్ ఎపిడర్మిస్ పైన ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా మెయింటైన్ చేయాలి. సపోర్ట్ సిస్టమ్ హైపోడర్మిస్ లో. నాలుగోది మాయిశ్చరైజర్. ఎపిడర్మిస్ డర్మిస్ లెవెల్స్ లో మాయిశ్చరైజర్ అనేది మెయింటైన్ చేయాలి. ఐదోది వాతావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎపిడర్మిస్ డర్మిస్ లెవెల్స్ కి సపోర్ట్ అనేది అందాలన్నమాట. ఏమైనా కొన్ని కంప్లీట్ స్కిన్, ఇప్పుడు నా పైన లేయర్ కి ప్రొటెక్షన్ దొరికి లోపల లేయర్ కి ప్రొటెక్షన్ దొరకల. డిఫెన్స్, నా కంప్లీట్ స్కిన్ కి డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి, లేదు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగా మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం తన పని తాను ఎలా చేస్తుందో చర్మంలో ఉండేటువంటి 7 లేయర్స్ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ముందుగా డిఫెన్స్ సిస్టమ్ లో మనం ఇక్కడ ఉపయోగించేటువంటి టెక్నాలజీ ఏంటి అంటే చర్మం మీద ఉన్నటువంటి pH లెవెల్ మెయింటైన్ చేస్తూ వాతావరణ కాలుష్యాన్ని చర్మం మీద నుంచి తొలగించి చర్మం ఇరిటేషన్ కి గురి కాకుండా చర్మాన్ని క్లీన్ చేయడమే డిఫెన్స్ బ్యారియర్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే చర్మాన్ని శుద్ధి చేయడము, ప్యూరిఫై చేయడం, క్లీన్ చేయడం. దీనికి ఏం వాడతాము? స్కిన్ ప్యూరిఫికేషన్ అంటే ఏ ప్రొడక్ట్ వాడాలి? లెట్స్ ప్యూరిఫై యువర్ స్కిన్ అంటాం. క్లీన్ చేసుకో కాదు, ప్యూరిఫై. ఏంటది? ప్యూరిఫికేషన్ అంటే ఏం ప్రొడక్ట్ వాడాలి? ఎగ్జాక్ట్లీ, క్లెన్జర్. టోనర్ ఎప్పుడు వాడతారండి? టోనర్ దేనికి? నేను ఎప్పుడైతే ఫేస్ ని వాష్ చేశానో స్కిన్ లో మరీ డ్రై అయిపోకుండా లేదా స్కిన్ ఆయిలీగా మారిపోకుండా స్కిన్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఓకే, pH లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి వాడేది టోనర్. ఓకేనా? pH లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి టోనర్. రెండోది ప్యూరిఫై అంటే ఏంటి? క్లీనింగ్ అనమాట. టోనర్ క్లీన్ చేస్తుందా? టోనర్ కన్నా ముందు క్లెన్జర్ క్లీన్ చేస్తుంది. ఓకే, నౌ ఈ మైక్రోబయోమ్ ని మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఓకే టోనర్ వాడతాం. సో టోనర్ ఏం చేస్తుంది? చర్మం మీద ఉన్నటువంటి మైక్రోబయోమ్ ని హెల్దీగా మెయింటైన్ చేస్తుంది అండ్ స్కిన్ ఆయిలీగా డ్రైగా మారకుండా స్కిన్ ని బ్యాలెన్స్ చేయడంలో టోనర్ హెల్ప్ చేస్తుంది. క్లెన్జర్ అంటే స్కిన్ మీద పోర్ ఓపెన్ చేసి అందులో డస్ట్ ని క్లీన్ చేస్తే టోనర్ ఆ పోర్ ని మినిమైజ్ చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా పోర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది అనకూడదు. క్లోజ్ అవుతుంది అనకూడదు, ఓపెన్ చేస్తుంది అనొచ్చు. ఓపెన్ పోర్స్ ని మినిమైజ్ చేయాలి. పోర్ ఓపెన్ అంటే అలా వదిలేసాం అనుకోండి, దుమ్ము ధూళిపడి బ్లాక్ హెడ్స్ ఎక్కువైపోతాయి. పోర్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, వైట్ హెడ్స్ ఎక్కువైపోతాయి. సో కాబట్టి పోర్ ని ఎప్పుడు కూడా మినిమైజ్ చేయాలి. అలా ఎవరు మినిమైజ్ చేయగలుగుతారు? టోనర్స్ మినిమైజ్ చేస్తారు. చర్మానికి సపోర్ట్ బ్యారియర్ రీబిల్డ్ చేయాలి. సో మొన్న కూడా నేను ఈ పాయింట్ చెప్పా, ECM ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే ఇందులో కొలాజిన్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి చర్మంలో పటుత్వాన్ని కాపాడి చర్మం యొక్క షేపుని కోల్పోకుండా కాపాడుతుంది. ECM ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. సో సపోర్ట్ బ్యారియర్ లో రీబిల్డ్, చర్మాన్ని స్ట్రెంథనింగ్ చేస్తాం.
ఈ చర్మాన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ఉపయోగించేటువంటివి సెరమ్స్ అన్నమాట. వైటమిన్ సి గాని, డిఫైన్ గాని, కరెక్టింగ్ సెరమ్స్ గాని. నాలుగోది మాయిశ్చర్ బ్యారియర్. చర్మానికి మాయిశ్చరైజర్ అందించడమే కాకుండా ఎమోలియన్స్, చర్మంలో ఉన్న మాయిశ్చర్ ని లాక్ చేసి మాయిశ్చరైజర్ ఎక్కువసేపు ఉండడానికి హెల్ప్ చేస్తుంది. స్పెషల్లీ మన మాయిశ్చరైజర్స్ 24 hours అలా ఉంటాయి. ఐదోది ఎన్విరాన్మెంటల్ బ్యారియర్. కేవలం యూవీఏ, యూవీబీ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ కాకుండా బ్లూ లైట్ రేడియేషన్ నుంచి, ఇన్ఫ్రారెడ్ లైట్ నుంచి కూడా చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎన్విరాన్మెంటల్ బ్యారియర్ ప్రొటెక్షన్. ఇందుకి ఏ బ్యారియర్ ఇంపార్టెంట్ అంటే అన్ని బ్యారియర్స్ ఇంపార్టెంట్. సో ప్యూరిఫికేషన్ క్లెన్జర్స్ ద్వారా ఈ పర్టికులర్ స్లైడ్ ని ఫోటో తీసుకోండి. బ్యాలెన్సింగ్ అనేది టోనర్స్ ద్వారా, రీబిల్డ్ మనము సెరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఇస్తాము. మాయిశ్చరైజింగ్ కి సెరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ హెల్ప్ చేస్తాయి. ప్రొటెక్షన్ యూవీఏ, యూవీబీ నుంచి ప్రొటెక్షన్ లైక్ ఎస్పీఎఫ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తాం. సో నైట్ టైం వాడేటువంటి పెట్టాం. అండ్ మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్ లో డే టైం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు, రాత్రిపూట మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. ఈ మాయిశ్చరైజర్ టాప్ లో మనకి ఎస్పీఎఫ్ ఉండాలి. లక్కీగా మన మాయిశ్చరైజర్స్ లో ఇన్బిల్ట్ గా మీకు ఎస్పీఎఫ్ ఉంది. మీకు ఎంటైర్ రేంజ్ బ్యాలెన్సింగ్, హైడ్రేటింగ్, రెన్యూవింగ్, ఫార్మింగ్ లో రియాక్టివేషన్ క్రీమ్ అని ఒక క్రీమ్ ఉంటుంది, అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ ఉంటాయి. నేను ఇక్కడ స్లైడ్స్ లో చెప్తాను మీకు. వాటిల్లో ఎస్పీఎఫ్ ఉండదు. ఒకవేళ వాటిని మీరు ఉదయం పూట వాడితే ఖచ్చితంగా ఎస్పీఎఫ్ అనేది ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఐ హోప్ ఇది మీరు అందరూ కూడా ఫోటో తీసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, ఒకటి వైట్ చియా సీడ్స్. సో వైట్ చియా సీడ్స్ లో ఒమేగా-3 ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. ఈ స్కిన్ పైన ఉన్న మైక్రోబయోమ్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. వీటితో పాటు షిషోపెరిల్లా, ఎలవీరా, పొమగ్రనేట్, స్పినాచ్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, ఏది రిపీట్ చేయమంటున్నారు మీరు? ఈ స్లైడా? ప్యూరిఫికేషన్ అంటే క్లెన్జర్స్ వాడాలి, బ్యాలెన్స్ అంటే టోనర్స్ వాడాలి, చర్మంలో మైక్రోబయోమ్ ని బ్యాలెన్స్ చేయడానికి, చర్మంలో పటుత్వాన్ని కాపాడడానికి, రీబిల్డ్ చేయడానికి, స్ట్రెంథనింగ్ చేయడానికి సెరమ్స్ వాడాలి. ఓకే, మాయిశ్చరైజర్స్ అంటే మాయిశ్చరైజర్ వాడాలి, ప్రొటెక్ట్ అంటే ఎస్పీఎఫ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. రత్నకుమారి గారు, నేను ప్రొడక్ట్ దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. షిషోపెరిల్లా అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్, అంటే చర్మానికి ఇరిటేషన్ కలగకుండా కాపాడుతుంది. ఎలవీరా కలబంద, తేమనిస్తుంది. పొమగ్రనేట్ దానిమ్మకాయ గింజలు, ఇవి బ్రైటనింగ్ ప్రాపర్టీస్, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా PM 2.5 PM10 పొల్యూషన్ నుంచి మనల్ని కాపాడుతుంది. స్పినాచ్ పాలకూర యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఇందులో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చియా సీడ్స్ ని ఆయిల్ గా వాడతాం. ఆ సీడ్ లో నుంచి తీసుకున్న ఆయిల్, లైపోసమ్, మొన్న కూడా చెప్పాను కదా, ఫ్యాట్ ని హోల్డ్ చేసే గుణాన్ని లైపోసమ్ అంటాం. వైట్ చియా సీడ్ జెల్, వైట్ చియా సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇలాగా చియా సీడ్స్ ని మల్టిపుల్ పర్పస్ గా ఉపయోగించుకుంటాం. అండ్ వీటితో పాటు మనకి స్పినాచ్, ఆలివ్ ఫ్లవర్, టర్మరిక్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో వీటి మీద రీసెర్చ్ చేశారు. వేటి మీద? స్పినాచ్ మీద,
ఆలిఫ్లవర్ మీద, టర్మరిక్ మీద. వీటిని ఇంగ్రీడియంట్స్ ని వాడాం మనం మన ప్రొడక్ట్స్ లో. విడివిడిగా వాడితే ఓన్లీ పాలకూర, స్పినాచ్ వాడితే 150% రిజల్ట్ ఉంది. ఓన్లీ ఆలిఫ్లవర్ వాడితే 140%, టర్మరిక్ ఒకటే వాడితే 130% మీ స్కిన్ యవ్వనంగా మారుతుంది. 3 కలిపి వాడడం వల్ల మీ చర్మం 600% యవ్వనంగా ఉంటుంది. ఉదాహరణకి మీరెవరైనా నా స్కిన్ చాలా సూపర్ గా ఉంది, డ్యామేజ్ లేదు అన్నారనుకోండి, ఆ యూత్ఫుల్ కండిషన్ ని అలా మెయింటైన్ చేస్తుంది. లేదండి నాది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అంటే 220% మీ స్కిన్ ని మళ్ళీ యవ్వనంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాదు, 90% స్కిన్ స్ట్రెస్సర్స్, ఏ కారణం వల్ల అయితే మీ స్కిన్ స్ట్రెస్ కి గురవుతుందో దాన్ని 90% తగ్గిస్తాయి ఈ రిపేర్ కాంప్లెక్స్. ఇవన్నీ కూడా మన న్యూట్రిలైట్ ఫార్మ్స్ లో పండించుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. రెండోది వాల్యూ ప్రపోజిషన్. అంటే నేను పెట్టేటువంటి మనీ ఎటువంటి వాల్యూ ఇస్తుంది అంటే వీగన్, నో యానిమల్ టెస్టింగ్ ఆన్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. వీటి గుర్తులు అన్నమాట. దాని అర్థం ఏంటి? ఫస్ట్ గుర్తు, ఆ బీకర్ కి గుర్తు ఏంటి అంటే క్లినికల్లీ టెస్టెడ్, గ్యారంటీ ఉంటుంది. రెండోది మినరల్ ఆయిల్స్ ఉండవు, పారాబెన్స్ ఉండవు, ప్లేట్లెట్స్ అంటారు, అంటే సాల్వెంట్స్ అన్నమాట. అవి కరగడానికి కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే ప్లాస్టిక్ లాంటివి కూడా వాడుతూ ఉంటారు. అవి మనం మిక్స్ చేసే ప్రొడక్ట్ లో కలవాలి అంటే ప్లేట్లెట్స్ అనే ఒక సపరేట్ ఉంటుంది, దాన్ని మిక్స్ చేయడం వల్ల ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే కలిసిపోతుంది. అలాంటివి ఉండవు మన దాంట్లో. సల్ఫేట్స్ ఉండవు, సర్ఫాక్టెంట్స్ ఉండవు. యానిమల్స్ మీద టెస్ట్ చేయరు. మనము గ్లోబల్ ప్యానలిస్ట్ ఉంటారు, వాళ్ళ మీద టెస్ట్ చేస్తాం. వీగన్ సర్టిఫైడ్ మాత్రమే కాకుండా వీగన్ సొసైటీలో కూడా రిజిస్టర్ చేయబడింది మన ప్రొడక్ట్స్. వీగన్ అంటే ఏంటి? సో నో యానిమల్ ప్రొడక్ట్స్. ఓకే, అదే యానిమల్ ప్రొడక్ట్స్ ఉండవు, యానిమల్స్ మీద కూడా టెస్ట్ చేయమంటాం, అది వీగన్. మూడోది పర్సనలైజేషన్. అంటే నేను చాలాసార్లు చెప్పా, నా స్కిన్ కండిషన్ ని బట్టి ఏదర్ ఐ కెన్ గో ఫర్ రెడివింగ్ ఆర్ ఫర్మింగ్. చిన్న ఏజ్ లో పెద్దగా కనిపిస్తే గో ఫర్ ఫర్మింగ్, లేదు అంటే గనక మీరు ఓన్లీ రెనివింగే వాడుకోవచ్చు. నాకు 40+ ఉంది, బట్ స్టిల్ ఇఫ్ ఐ లుక్ యంగ్, రెనివింగ్ వెళ్ళొచ్చు. నేను 30+ ఐ కెన్ గో ఫర్ ఫర్మింగ్. ఏదైనా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రెనివింగ్ సెట్ ఎవరికి ఇస్తారు? సో ఫైన్ లైన్స్, రింకిల్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, స్కిన్ డిస్కలరేషన్, అంటే స్కిన్ ఉండి ఉండి సడన్ గా రంగు మారిపోతుంది, కలర్ తగ్గిపోతారు. అలాగా పోర్స్ పెద్దగా కనిపిస్తున్నా, ఫర్మ్నెస్ లేకపోయినా, ఎలాస్టిసిటీ లేకపోయినా, డ్రై స్కిన్ ఉన్నా. ఫర్మ్నెస్ కి ఎలాస్టిసిటీకి తేడా ఏంటి? ఎలాస్టిసిటీ అంటే పటుత్వం, ఫర్మ్నెస్ అంటే ఏంటి? పిల్లల బుగ్గలు చాలా ఫర్మ్ గా ఉంటాయి, టైట్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీ ఎలాస్టిసిటీ బాగుంటుందో స్కిన్ బయట ఫర్మ్నెస్ ఉంటుంది. ఫర్మింగ్ సొల్యూషన్ 40+ వాళ్ళకి. డీప్ రింకిల్స్, ఎక్స్ప్రెషన్ లైన్స్, మెయిన్ గా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి లైన్స్, క్రీజెస్, అవి కూడా లైన్స్, బరీ లైన్స్ అంటాం, ఈ నుదుటి పైన వచ్చేటువంటివి. సాలోనెస్, ఇవన్నీ కూడా ఇలాగా చొచ్చుకుని పోయినట్టుగా ఉంటాయి. క్రీపీనెస్, పేపర్ ని నలిపితే మళ్ళీ పేపర్ ని నార్మల్ చేస్తే ఎలాగే ముడతలు ఉంటాయో ఫేస్ పైన కూడా అలాగే ఉంటాయి. విజిబుల్ ఏజ్ స్పాట్స్, ఏజ్ స్పాట్స్ అనేవి మొన్న నేను చూపించా, చిన్న చిన్న మచ్చల్లాగా గ్రే కలర్ లోను బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి స్పాట్స్, మేజర్ గా మెడ మీద, చెస్ట్ మీద, చేతుల మీద ఏజ్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ పిక్చర్ వచ్చి క్రీపీనెస్, రెండోది డీప్ రింకిల్స్. సాలోనెస్ అంటే చూడండి ఫస్ట్ పిక్చర్ లోను సెకండ్ పిక్చర్ లోను ఈ కంటి కింద చూడండి, ఇదంతా ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టుగా, ఈ బుగ్గల దగ్గర ఇదంతా ఇలాగా డీప్ గా వెళ్ళిపోయినట్టుగా ఉంది, చూస్తారా? స్వాలోనెస్, అది సాలోనెస్. డల్నెస్, పోర్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. డీహైడ్రేట్ అయ్యింది అనడానికి గుర్తులు ఏంటి? ఇక్కడ రాస్తారు. ఒకటి ఇచ్చీ ప్యాచెస్, కొన్ని ప్యాచ్ లాగా వస్తుంది,
ప్యాచ్ అంటే తెలుసు కదా, చిన్న స్టిక్కర్ లాగా దురద వస్తూ ఉంటుంది. తర్వాత డల్ స్కిన్, డార్క్ సర్కిల్స్ వస్తాయి. తర్వాత సెన్సిటివ్ ఏరియాస్, ఫైన్ లైన్స్, రింకిల్స్, ఇవన్నీ కూడా డీహైడ్రేట్ అయ్యింది అని చెప్పడానికి సింబల్. అండ్ వెంటనే మనము ఇంటర్నల్ గా మంచిగా వాటర్, కోకోనట్ వాటర్, హైడ్రేటింగ్ వి, ఈవెన్ కీరా తిన్నా, అలాగే స్కిన్ పైన కూడా హైడ్రేషన్ ఇస్తే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు ప్రొడక్ట్స్ లోకి వెళ్దాం. నేను ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి డీటెయిల్డ్ గా ఎవరు వాడాలి అనేది చెప్తాను, నోట్ చేసుకోండి ఫస్ట్. అండ్ నేను చెప్పినట్టుగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇంకొక అరగంట ఎక్స్ట్రా టైం కూడా తీసుకుందాం ఈ రోజు మనం. ఓకేనా? రెనివింగ్ ఫోమింగ్ క్లెన్జర్ 25 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే అన్లిమిటెడ్, ఇంకా స్లేట్స్ తో సంబంధం లేదు మీకు. ఇంకా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ కాంబినేషన్, డ్రై కాంబినేషన్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఫోమింగ్ క్లెన్జర్ ని వాడతారు. 90% మంది స్త్రీలు ఒక్కసారి వాడగానే స్కిన్ చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా ఉంటుంది అని చెప్పారు. సీరియస్లీ చాలా మంచిగా నొరగొస్తుంది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో. స్కిన్ పైన ఉన్న దుమ్ము ధూళిని తొలగిస్తుంది. మాకు దురద వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అనడానికి ఏమీ ఉండవు, ఎందుకంటే ఇందులో షిషోపెరిల్లా, ఎలవీరా ఉంటాయి. ఇవి ఇరిటేషన్ ని కంట్రోల్ చేస్తాయి. వైట్ చియా లైపోసమ్ స్కిన్ యొక్క మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది. మైక్రోబయోమ్ ఫ్రెండ్లీ, ఇంత మాయిశ్చరైజర్ ఇస్తుంది కాబట్టి స్ట్రిప్ అయిపోతుందా, జారిపోద్దా చర్మం, అంటే చర్మం మీద చేపడితే అంత జిడ్డుగా ఉంటుందా? ఉండదు. నాన్ డ్రైయింగ్, డ్రై కూడా అవ్వదు. ఆయిలీ కాంబినేషన్ అందరూ ఎవరైనా వాడుకోవచ్చు. ఎన్నిసార్లు వాడాలి? రోజుకి 2 సార్లు వాడాలి. మీరు ఉదయం లేవగానే ఫేస్ వాష్ చేసుకోండి, ఎనీ ఫేస్ వాష్. ఈ క్వశ్చన్ అడిగారు కదా హిమజ, లాస్ట్ లో అడగండి ఫేస్ వాషెస్ గురించి. ఇవన్నీ అయిపోయినాక నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫేస్ వాషెస్ గురించి. ఉదయం లేవగానే ఫేస్ వాష్ చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ముఖానికి సబ్బుని వాడే బదులు క్లెన్జర్ వాడండి. క్లెన్జర్ ని 10 సార్లు వాడకూడదు, 2 సార్లు వాడాలి. బికాస్ ప్రతిసారి పోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయకూడదు, మినిమైజ్ చేయకూడదు, వన్స్ ఆర్ ట్వైస్ అంతే. సో ఉదయం లెగిసినప్పుడు, స్నానం చేసేటప్పుడు ఒకసారి, పడుకునే ముందు ఒకసారి. సో పోర్ ని ఓపెన్ చేసి చక్కగా డస్ట్ ని క్లీన్ చేస్తుంది. చక్కగా ఫేస్, నెక్ 2 కూడా వాష్ చేసేసుకొని వాటర్ తో కడిగేసేయండి. తర్వాత టవల్ తో చక్కగా డ్యాప్ చేసేసుకోండి. ఓపెన్ అయిన పోర్ ని మినిమైజ్ చేయడానికి రెనివింగ్ టోనర్ వాడతారు. సాఫ్టనింగ్ టోనర్, పేరులోనే ఉంది సాఫ్ట్. 97% ఆఫ్ ద ఉమెన్ టోనర్ ని వాడంగానే చాలా స్మూత్ గా, మాయిశ్చర్డ్ గా ఉంది అని చెప్పారు. ప్రీబయోటిక్స్ ఉంటాయి. ప్రీబయోటిక్ అంటే నథింగ్ బట్ గుడ్ బ్యాక్టీరియా కదా, స్కిన్ బ్యారియర్ ని మెయింటైన్ చేస్తుంది. ఓట్ ప్రోటీన్స్ ఉంటాయి, స్కిన్ ని స్మూత్ గా ఉంచుతుంది. వైట్ చియా లైపోసమ్ మాయిశ్చర్ బ్యారియర్ ని మెయింటైన్ చేస్తుంది. pH లెవెల్ మెయింటైన్ అవుతుంది. నాన్ కొమిడోజెనిక్, కొమిడోన్స్ అంటే పోర్స్, పోర్ ఓపెన్ కాదు, క్లోజ్ కాదు. సో కాటన్ తీసుకొని, కాటన్ తడపక్కర్లేదు, డ్రైగా ఉండొచ్చు, కాటన్ పైన టోనర్ అప్లై చేసి ఫేస్ కి, నెక్ కి అప్లై చేయండి. వన్స్ టోనర్ అంతా ఆరిపోయిన తర్వాత ఐ క్రీమ్ వాడండి. చాలా మంది అడుగుతున్నారు ఐ క్రీమ్ ఒకటే వాడచ్చా? అన్ని కలిపి వాడితే మంచిది, లేదు కాదుకూడదంటే మీ ఇష్టం, కొనుక్కొని వాడచ్చు, ఏం కాదు. రెనివింగ్ ఐ క్రీమ్ 100% మంది స్త్రీలు ఏం చెప్పారు అంటే కంటి చుట్టూరా ఉన్నటువంటి ఫైన్ లైన్స్ తగ్గాయని చెప్పారు. అది మాత్రమే కాదు, రింకిల్స్ తగ్గాయి, డీప్ సెట్ రింకిల్స్ తగ్గాయి, క్రోఫీట్ తగ్గి, డీప్ సెట్ అంటే ఇంకా బాగా అనమాట. క్రోఫీట్, నవ్వుతే ఇక్కడ వచ్చే లైన్స్ ని క్రోఫీట్. కంటి చుట్టూరా ఉన్న డార్క్నెస్ తగ్గుతుంది, కంటి కింద ఉన్న పఫినెస్ తగ్గుతుంది. నిన్న ఐజెల్ క్రీమ్ కి ఈ రియాక్టివేషన్ క్రీమ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ సైన్ ఆఫ్ ఏజింగ్ ఎర్లీగా. అక్కడ మీకు ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్, పఫీనెస్ అనుకుంటా, ఆ 3. ఇక్కడ 7 బెనిఫిట్స్ ఉన్నాయి, ఏజ్ బట్టి అనమాట.
ఒకవేళ మీరు 18 ఇయర్స్ 20 ఇయర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటే ఇదే వాడుకోవచ్చు. ఓట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, కంటి చుట్టూరా ఉన్న డెలికేట్ ఐ ఏరియాని టైట్ గా చేస్తుంది. పెప్టైడ్స్ కంటి కింద ఉన్న చర్మాన్ని పఫీనెస్ నుంచి తగ్గిస్తుంది. అలాగే ఇక్కడ రిపేర్ కాంప్లెక్స్ అంటే ఇందాక చెప్పుకున్న ఆలిఫ్లవర్, తర్వాత స్పినాచ్, ఇంకోటి టర్మరిక్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్నదాన్ని రిపేర్ కాంప్లెక్స్ అంటాం. కంటి చుట్టూరా 600% యవనాన్ని తీసుకొస్తాయి. ఒక్కసారి ఐ క్రీమ్ వాడితే 24 గంటలు మీ చర్మం తేమతో ఉంటుంది. ఎలా వాడతారు? ఈ ఉంగరం వేలు తీసుకొని కొంచెం క్రీమ్ తీసుకొని ఇంకో ఉంగరం వేలుకి అప్లై చేసి ఐస్ క్లోజ్ చేసి ఐస్ పై నుంచి ఇలా అప్లై చేసి కింద నుంచి ఇలా అప్లై చేయండి. దట్స్ ఇట్. వదిలేసేయండి అంతే. మసాజ్లు రుద్దడాలు చేయకండి. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్ రోజుకి 2 సార్లు, ఉదయం సాయంత్రం. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కాంబినేషన్, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఓకేనా? ఈ 3 ప్రొడక్ట్స్ ని కూడా. నా ఉదయం పూట ఏం వాడతాం? ఇప్పుడు మీకు రౌండ్ గా ఒక బాటిల్ ఉంది కదా క్రీమ్, దాన్ని ట్యూబ్ లో ఇచ్చేసాం. మారిపోయింది. చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు ఈ ప్రొడక్ట్ కనపడట్లేదు అని. నేను యాక్చువల్ గా ఇది కూడా పీడిఎఫ్ పంపించాను మీకు మెసేజ్, ఇలా మార్చారు అని. ఓకే, ఆ క్రీమ్ ని మార్చేసి ట్యూబ్ లో ఇచ్చారు. రెనివింగ్ డే క్రీమ్ అండ్ రెనివింగ్ డే లోషన్ విత్ ఎస్పీఎఫ్ అన్నమాట. 88% మంది స్త్రీలు ముఖం మీద ఉన్నటువంటి రింకిల్స్ మినిమైజ్ అయ్యాయని చెప్పారు. 87% మంది ఫైన్ లైన్స్ మినిమైజ్ అయ్యాయని చెప్పారు. కార్నోసైన్ అనే ఇంగ్రీడియంట్ బ్లూ లైట్ మరియు ఇన్ఫ్రారెడ్ లైట్ నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. షియా బటర్ చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది. వైట్ షియా లైపోసమ్ స్కిన్ లో ఉన్నటువంటి మాయిశ్చర్ బ్యారియర్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే పొమగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ PM 2.5 PM 10 నుంచి కాపాడుతుంది. SPF 30 PA++++ ఉంటాయి, చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఒకసారి వాడితే 24 గంటలు తేమ మెయింటైన్ అవుతుంది. ఈ 2 ప్రొడక్ట్స్ ని ఉదయం పూట వాడాలి. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే. క్రీమ్ అనేది డ్రై స్కిన్ వాళ్ళు వాడాలి, లోషన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడతారు. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే 40, 50, 60, 100 సంవత్సరాల వాళ్ళైనా సరే ఇదే వాడాలి. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్ తర్వాత డే క్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు వాడండి, డే లోషన్ ని ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడండి. కాంబినేషన్, ఇప్పుడు డ్రై కాంబినేషన్ అయితే క్రీమ్ వాడండి, ఆయిలీ కాంబినేషన్ అయితే లోషన్ వాడండి. అందరికి క్లియరా? అందరికి క్లియరా? ఎవ్వరికి ఏం డౌట్ లేదు కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో? మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థంలా. ఏ పిక్ ముందు పిక్ నాకు అది అర్థం కాలేదు. మీరేం అడుగుతున్నారు? క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్ తర్వాత డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ వాడండి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు లోషన్ వాడండి. ఓకేనా? ఇది ఏ వయసు వాళ్ళైనా సరే, 25 దాటిన తర్వాత ఎవరైనా సరే. ఆనంద్ గారు ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, 40 ఇయర్స్ దాటింది లోషన్ వాడచ్చా అంటే మీకు ఎక్కువగా మోర్ ఆఫ్ ఆయిలీగా అనిపిస్తుంది అంటే లోషన్ కి వెళ్ళండి, నో ప్రాబ్లం. లేదు చాలా డ్రైగా ఉంది అంటే జస్ట్ గో ఫర్ క్రీమ్, లేదు అంటే లోషన్ వాడుకోండి.
యా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆనంద్ గారు. ఇది మీకే కాదు అందరికి ఇంపార్టెంట్. మై స్కిన్ లుక్స్ లైక్ ఆయిల్. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మై స్కిన్ లుక్స్ లైక్, అలా ఉంది, బట్ హౌ డు యూ ఫీల్? అలా ఉండడానికి కారణం ఏంటి? ఎగ్జాంపుల్, ఆ ఇప్పుడు ఇప్పుడు తక్కువ మాయిశ్చరైజర్ వాడాను, నిన్న నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇంకా మోర్ మాయిశ్చరైజర్ వాడాను, ఇప్పుడు నార్మల్ గా వాడా. ఇప్పుడు నా స్కిన్ లుక్స్ లైక్ డ్రై, కానీ లుక్స్ లైక్ ఆయిలీ. నిన్న చూస్తే అసలు జిడ్డు మొహంలానే ఉంది, కంప్లీట్లీ మోర్ ఆయిల్. అవునా? మై స్కిన్ లుక్స్ లైక్ ఆయిల్ నిన్న, బట్ ఈజ్ ఇట్ ఆయిలీ స్కిన్? నో, డ్రై స్కిన్. ఎలా కనిపిస్తుంది అనే దానికి మీరు ఓటేయకండి ఎవరైనా సరే. ఓకే అండి, అందరికీ చెప్తున్నా, నా స్కిన్ ఎలా కనిపిస్తుంది అనే దానికి ఓటేయద్దు. నా స్కిన్ ఎలాంటిదో అది ఓటేయండి. ఫర్ సపోజ్ ఆనంద్ గారు, ఇప్పుడు మీ స్కిన్ ఆయిలీగా కనిపించినప్పుడు మీరు క్రీమ్ వాడారు, ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అప్లై సమ్ లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ పౌడర్. లేదు అంటే ఒక టిష్యూ పేపర్ ఫేస్ మీద అప్లై చేస్తే అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో దిస్ ఇస్ అ టెక్నిక్ అన్నమాట. కాబట్టి ఒకసారి మీరు స్కిన్ టెస్ట్ చేసి అప్పుడు మీరు లోషన్ కి వెళ్ళాలా, క్రీమ్ కి వెళ్ళాలా అనేది చూడండి. మీ దగ్గర క్లెన్జర్ ఉండే ఉంటుంది కాబట్టి ఈ రోజు నైట్ క్లెన్జర్ తో ఫేస్ వాష్ చేసుకోండి, రేపు మార్నింగ్ ఎలా ఉందో చూడండి. ఓకే, రైట్. తర్వాత డే క్రీమ్ అన్ని వాడాలా? నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదండి. రైట్. ఇప్పుడు ఎస్పీఎఫ్ లేనటువంటి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎస్పీఎఫ్ లేనటువంటివి. ముందుగా రియాక్టివేషన్ క్రీమ్. ఇక్కడ చూడండి, రెనివింగ్ డే క్రీమ్. ఇది రెనివింగ్ క్రీమ్, ఇందులో డే అని లేదు. అవునా? అంటే ఇది రాత్రిపూట వాడాలా అంటే కాదు, ఉదయం వాడచ్చు, రాత్రిపూట కూడా వాడచ్చు. కానీ ఇందులో ఎస్పీఎఫ్ లేదు కదా, కాబట్టి మీరు ఉదయం వాడితే మళ్ళీ ఎస్పీఎఫ్ ని వాడుకోవాలి. ఇప్పుడు మీరు రియాక్టివేషన్ క్రీమ్ ని ఉదయం పూట రాసేసుకున్నారు. రియాక్టివేషన్ క్రీమ్ లో, రెనివింగ్ క్రీమ్ లో మీకు ఎస్పీఎఫ్ లేదు కాబట్టి ఈ మాయిశ్చరైజర్ పైన ఏదైనా ఎస్పీఎఫ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ని వాడాలి. ఇది కూడా అందరికి అర్థమైందా? నిన్న మనం బ్యాలెన్సింగ్ సెట్ చెప్పుకున్నాం. క్లెన్జరు, టోనరు, ఐజెల్ క్రీము, డే లోషన్ చెప్పుకున్నాం. మనం మ్యాట్ లోషన్, డే లోషన్ చెప్పుకున్నాం. రాత్రిపూట వాడడానికి రియాక్టివేషన్ క్రీమ్ వాడండి అన్నప్పుడు ఏ క్రీమ్ అని అడిగారు, అది ఈ క్రీమేనండి. క్లియర్ కదా అందరికి? ఒకసారి ఓపిక తెచ్చుకొని అందరూ క్లియర్, క్లియర్ కాదు ఇంకోసారి చెప్పండి, ఏదో చెప్తే ఐ విల్ గో టు ద సబ్జెక్ట్. ఈ రియాక్టివేషన్ అనే క్రీమ్ లో ఎస్పీఎఫ్ లేదు. ఒకవేళ రియాక్టివేషన్ క్రీమ్ ని గనక ఉదయం పూట వాడితే ఎస్పీఎఫ్ అనేది రాసుకోవాలి. మీరు ఎస్పీఎఫ్ అనేది రాసుకోవాలి. ఓకేనా? అంతే. రియాక్టివేషన్ క్రీమ్ ఏం చేస్తుంది? రెనివింగ్ క్రీమ్ కి రియాక్టివేషన్ క్రీమ్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రెనివింగ్ రియాక్టివేషన్ క్రీమ్. ఉదయం పూట వాడే ప్రొడక్ట్స్ లో డే క్రీమ్, డే లోషన్ అని యాడ్ చేస్తారు. రాత్రి పూట జస్ట్ ఓన్లీ రినివింగ్ క్రీమ్. 92% మంది స్త్రీలు రియాక్టివేషన్ క్రీమ్ వాడిన తర్వాత రింకిల్స్ తగ్గాయి అని చెప్పారు. రిపేర్ కాంప్లెక్స్ లో మీకు స్పినాచ్, టీ, ఆలివ్ ఫ్లవర్, టర్మరిక్ ఉంటాయి. ఇవి 600% మీ చర్మంలో ఉన్న విజిబుల్ సైన్ ఆఫ్ ఏజింగ్ ని తగ్గిస్తాయి. హైలురానిక్ యాసిడ్ ఉంటుంది, ఫైన్ లైన్స్, రింకిల్స్ తగ్గిస్తాయి. రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్. ఒకసారి వాడితే 24 గంటలు మీ చర్మం తేమతో ఉంటుంది. అలాగే 92% మంది స్త్రీలు రింకిల్స్ తగ్గాయని చెప్పారు కదా. పిక్చర్ చూడొచ్చు మీరు, ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్. సో బేస్ లైన్ అంటాం ఇక్కడ.
సో అది 4 వారాల్లో మీకు ఆ రింకిల్స్ అనేవి తగ్గాయి నోటీస్ చేస్తే గనక. ఓకే, సో ఇప్పుడు ఎలా వాడతారు? 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు రాత్రి పూట క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్ వాడిన తర్వాత రియాక్టివేషన్ క్రీమ్ వాడండి. ఇంకొకసారి చెప్తా చూడండి. రాత్రిపూట క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్ వాడిన తర్వాత ఈ రియాక్టివేషన్ క్రీమ్ వాడండి. అదే ఉదయం పూట అయితే రియాక్టివేషన్ డే క్రీమ్ గానీ డే లోషన్ గానీ వాడతాం. రాత్రి పూట అయితే ఓన్లీ రియాక్టివేషన్ క్రీమ్ వాడతాం. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్. ఇందాక నేను చెప్పినట్టుగా క్లెన్జరు, టోనరు, ఐ క్రీమ్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఆల్ ద స్కిన్ ఏజెస్. క్రీమా లోషన్ అనేది మీరు డిసైడ్ చేయాలి. ఇది రెనివింగ్ సెట్. ఇక్కడతో రెనివింగ్ సెట్ అనేది అయిపోయింది. సో రెనివింగ్ సెట్ కి సంబంధించి అందరూ చాలా క్లియర్ గా ఉన్నారు, ఏ పూట ఏది వాడాలి అనేది. ఓకేనా? రెనివింగ్ సెట్ కి సంబంధించి ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా అందరూ చాలా క్లియర్ గా ఉన్నారు కదా, మీరు ఏం వాడాలి అనేది. వెరీ గుడ్. నా ఫర్మింగ్ సెట్ కి వెళ్దాం. ఫర్మింగ్ సెట్ లో, ఫర్మింగ్ అంటే స్కిన్ టైట్ గా ఉండడానికి, జారిపోయిన చర్మాన్ని పైకి లిఫ్ట్ చేయడానికి ఫోమింగ్ సెట్ వాడతాం. అయితే ఇక్కడ మరి క్లెన్జర్, టోనర్ లేవా, ఐ క్రీమ్ లేదా? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, డే లోషన్, డే క్రీమ్ అవి పొద్దున పూట వాడతారు. ఫర్మింగ్ సెట్ లో కూడా క్లెన్జర్ అదే, టోనర్ అదే, ఐ క్రీమ్ అదే. మీది ఆయిలీ స్కిన్ అయితే లోషన్ కి వెళ్ళండి, డ్రై స్కిన్ అయితే క్రీమ్ వాడండి. ఇది కామన్. రాత్రి పూట ఇందాక రియాక్టివేషన్ క్రీమ్ వాడారు, దాని బదులుగా అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ వాడతారు అంతే. రాత్రిపూట ఏం వాడతారు? క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ వాడతారు. ఇందాక రెనివింగ్ లో ఏం చెప్పాను? రాత్రిపూట రియాక్టివేషన్ క్రీమ్ వాడమన్నా, ఇక్కడ అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ వాడమన్నా. ఈ ఒక్క ప్రొడక్టే మార్పు రాత్రిపూట, మిగిలిన సెట్ అంతా సేమే. అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ 96% మంది స్త్రీలు స్కిన్ లుక్ బాగుంది, స్కిన్ టైట్ గా ఉంది అని చెప్పారు. 90% మంది స్కిన్ లిఫ్ట్ అయిందని చెప్పారు. ఈ అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ డీప్ సెట్ రింకిల్స్, ఎక్స్ప్రెషన్ లైన్స్, సాలోనెస్, విజిబుల్ ఏ స్పాట్స్ ని, అలాగే పోర్ యొక్క సైజ్ ని మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ పెప్టైడ్స్ ఉంటాయి, రింకిల్స్ తగ్గుతాయి, ఫార్మ్నెస్ పెరుగుతుంది. 600% మీ చర్మానికి యవ్వనాన్ని తీసుకొస్తుంది. యవ్వనాన్ని తీసుకురావడానికి కారణమైన విజిబుల్ సైన్ ఆఫ్ ఏజింగ్ ని తగ్గిస్తుంది. నాన్ కొమడోజెనిక్ 24 hours మీకు మాయిశ్చరైజర్ అనేది లభిస్తుంది. ఇది ఫోమింగ్ సెట్. ఓకే, రెనివింగ్ సెట్ గురించి, ఫోమింగ్ సెట్ గురించి ఇంకోసారి చెప్తా వినండి. క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, ఆయిలీ స్కిన్ వాళ్ళు లోషన్, రెనివింగ్ డే లోషన్, డ్రై స్కిన్ వాళ్ళు రెనివింగ్ డే క్రీమ్ ని వాడండి. రెనివింగ్ లో రాత్రిపూట వాడేవాళ్ళు 25 to 40 years మధ్య ఉన్న వాళ్ళు క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, రియాక్టివేషన్ క్రీమ్ ని వాడండి. ఇది రెనివింగ్ సెట్. ఫర్మింగ్ సెట్ లో క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, ఆయిలీ స్కిన్ వాళ్ళు డే లోషన్, డ్రై స్కిన్ వాళ్ళు డే క్రీమ్ వాడండి. రాత్రిపూట 40+ లో ఉన్నటువంటి ఫోమింగ్ సెట్ వాడేవాళ్ళు క్లెన్జర్, టోనర్, ఐ క్రీమ్, అల్ట్రా లిఫ్టింగ్ క్రీమ్ వాడతారు. సో ఇది ఓవరాల్ గా రెనివింగ్ అండ్ ఫోమింగ్ సెట్స్ అన్నమాట. మాక్సిమం నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసిన తెలుగు ప్రకారం మాక్సిమం ట్రై చేశా నేను చెప్పడానికి. స్టిల్ ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి నాకు తెలుసు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గనక అడగండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను.